వాయిస్ రికార్డ్ చేసుకో. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. చిన్నారి జాహ్నవి కేసు రోజుకో మలుపులు తిరుగుతూ ఉంది. ఎస్, ఎప్పుడైతే పాప తప్పిపోయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రోజుకొక వార్త, పూటకొక వార్త, గంటకొక వార్త, నిమిషానికి ఒక వార్త అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం పరిధిలో ఉన్నటువంటి ఒక వలస కూలీ కుటుంబం అక్కడ ఒక పామాయిల్ తోటలో ఒక ఇంట్లో ఉంటూ ఆ పామాయిల్ తోటకు వాళ్ళు కాపు కాస్తూ ఉంటారు. ఆ ఇద్దరు దంపతులకు పెద్ద కుమార్తెనే ఈ 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి జ్ఞానేశ్వరి. అయితే 7 రోజుల కింద పాప తప్పిపోయింది. పాపతో పాటు ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్క కూడా పాపతో పాటు వెళ్ళింది. అయితే నానా అనుకుంటూ ఆ ఇంటి నుండి పామాయిల్ తోట ఆ దారి గుండగా వెళ్ళిన పాప మళ్ళీ తిరిగి రాలేదు. వారంగా వస్తున్న ఇంటి ముఖం పట్టలేదు. సో మరి తప్పిపోయిందా, కిడ్నాప్ అయిందా, ఇంకేమైనా విషయం ఇప్పుడు కూడా ఏం తెలియలేదు. అయితే పాపతో పాటు వెళ్ళినటువంటి పెంపుడు కుక్క ఏతుందో 4 రోజులకి ఇంటికి తిరిగి వచ్చేసింది. అయితే వచ్చిన తర్వాత ఆ కుక్కను పోలీసులు ఒక కీలకంగా ఆధారంగా మలుచుకున్నారు. అంటే వాళ్ళకి ఎన్ని దారులు వెతికినప్పటికీ కూడా పోలీసులకి అక్కడ ఏమీ అంతా మొత్తం బ్లాంక్ అయిపోయింది, బ్లర్ అయిపోయింది. అసలు ఏమి కూడా లేకపోయేసరికి కేవలం ఒకే ఒక ఆధారంగా ఆ కుక్కను అనుకున్నారు. ఏదైతే ఆ పెంపుడు కుక్క వచ్చిన తర్వాత ఆ కుక్కకి జీపీఎస్ ట్రాకర్ని అమర్చారు. అయితే నిన్న జీపీఎస్ ట్రాకర్తో ఆ ట్రాకర్ పెట్టించి ఆ కుక్కని ఆ పామాయిల్ తోట ద్వారా ఆ పాప అయితే ఈ విధంగా అయితే ఎటు పరిగెత్తిందో అక్కడ నుండి ఆ కొండ ప్రాంతం గుండా ఆ కుక్కని వదిలేశారు. ఆ జీపీఎస్ ట్రాకర్తో కుక్క ఒక 8 నుండి 10 కిలోమీటర్ల పాటు కూడా మొత్తం తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఈరోజు ఉదయం సమయంలో కూడా మరొకసారి ఆ కుక్కని టెస్ట్ చేశారు. ట్రాకర్ని పెట్టి అమర్చి మరొకసారి దాన్ని ఆ కొండ ప్రాంతం వైపుగా పంపించారు. తిరిగి ఈరోజు పెంపుడు కుక్క కూడా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులకి ఇది ఒక సవాల్గా మారింది, ఒక ఇబ్బందిగా మారింది. అయితే ఈ కేసులో వారికి ఉన్నటువంటి ఏకైక దారి కూడా మూసుకుపోవడంతో ప్రస్తుతం పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎందుకంటే ఆ కుక్క ద్వారానే పాప ఆచూకీ కనుక్కోవాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అయితే సడన్గా కుక్క చనిపోయేసరికి ప్రస్తుతం పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే ఏదైతే కుక్క చనిపోయినటువంటి సమయం ఉందో అయితే ఆ కుక్క పైన గాయాలు ఉన్నాయి. మరి ఎప్పుడైతే పాపతో పాటు కుక్క వెళ్ళిందో మరి అప్పుడు పాపని ఎవరైనా ఏమన్నా అపహరించే టైంలో అంటే కిడ్నాప్ చేసే టైంలో కుక్క ఏమి చేయకుండా కుక్క పైన ఎవరైనా దాడి చేశారా, ఆ గాయాలు అప్పుడే అయినా మరి లేదంటే కుక్కని ఎవరైనా చంపేశారా, చంపేయడం అంటే ఈ 4-5 రోజుల్లో తప్పిపోయింది కాబట్టి ఎవరైనా దానికి విష పదార్థాలు ఇచ్చారా, లేకపోతే వేరే ఏమైనా కుక్కని దాడి చేసి గాయపరిచారా అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. అయితే పోలీసు వాళ్ళకి ఉన్నటువంటి ఏకైక దారి కూడా ప్రస్తుతం మూసుకుపోయింది. ప్రస్తుతం అటు పోలీసులు, అటవీ శాఖ 200 మంది పోలీసులు అక్కడ కొన్ని బృందాలుగా విడిపోయి జల్లెడ పడుతున్నప్పటికీ కూడా, అహర్నిశలు కష్టపడుతున్నప్పటికీ కూడా నిద్రాహారాలను మానేసి రాత్రి సమయంలో కూడా వాళ్ళు తిరుగుతున్నారు పాప కోసం, పాప ఆచూకీ కోసం. అయితే ఇప్పటికే కేవలం జాహ్నవి తల్లిదండ్రులు మాత్రమే కాకుండా, కేవలం వాళ్ళ పేరెంట్స్ మాత్రమే కాకుండా, ఆ గ్రామస్తులు మాత్రమే కాకుండా, అక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ పాప జాహ్నవి పాప ఏ విధంగా అయితే నాన్న అంటూ బయటికి పరుగులు పెట్టి తప్పిపోయిందో, మిస్సింగ్ అయిపోయిందో అదే తరహాలో నాన్న అమ్మ అంటూ అలానే పరిగెత్తుకుంటూ ఇంటికి రావాలని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వేడుకుంటున్నారు. ఆ పాప గురించి ప్రస్తుతం మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా తెలుసుకుంటున్నారు. పాపకి ఏమి కావద్దు, పాప మంచు అంటే తమ ఇంట్లో ఒక బిడ్డలాగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఓన్ చేసుకున్నారు ఈ పాప విషయంలో. మరి అసలు ఏమైంది ఇంతకీ, అసలు పాప మరి ఎక్కడికి వెళ్ళింది? పాప తప్పిపోయిపోతే ఇప్పటికైనా ఇంత బృందాలతో వెతుకుతున్నారు, కనీసం పాప ఇప్పటికైనా దొరికి ఉండాలి, కానీ అది జరగలేదు. మరి అక్కడ చాలామంది కూడా అటవీ మృగాలు ఉంటాయి, దాడి చేస్తాయంటే కనీసం ఆ ఆనవాళ్ళని ఉండాలి, అట్లా కూడా ఏం లేదు. మరి ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే పోలీసు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆధారం ఆ కుక్క కూడా ప్రస్తుతం చనిపోయింది, బక్క చిక్కిపోయింది. అయితే నిన్న 8 కిలోమీటర్లు, ఈరోజు ఉదయం కూడా తిరిగి అలసిపోయింది. నిన్నటి నుండి కూడా దానికి నీరు, ఆహారం కూడా లేకపోవడంతో అది అలసిపోయి చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే పెంపుడు కుక్క పాపతో పాటు
వెళ్ళిపోయిందో 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ కుక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయని చెప్పేసి జాహ్నవి పేరెంట్స్ చెప్తా ఉన్నారు. జాహ్నవి అమ్మ నాన్న అదే చెప్తా ఉన్నారు, మా కుక్క ఈ విధంగా ఉండదు, ఐ మీన్ ఇది మా కుక్క అయినప్పటికీ దీని ప్రవర్తన ఈ విధంగా ఉండదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనుషులు చూడగానే వింతగా ప్రవర్తించడం, మనుషులను చూసి భయపడము, పరిగెత్తడము, బయట వెహికల్స్ వెళ్తుంటే వాటిని చూసి అరవడము, ఇలా వింత ప్రవర్తించి ఈరోజు ఒక్కసారిగా కుప్ప కూలిపోయి చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. కుక్క చనిపోయినప్పుడు కూడా ప్లాన్ ఏ ఇది పోయినప్పుడు కూడా ప్లాన్ బితో ఇంకా జల్లెడ పడుతున్నారు, సేకరిస్తున్నారు. అయితే ఈ కేసు విషయంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగినట్టు తెలుస్తూ ఉంది. పోలీసులకి ఎప్పటికప్పుడు అక్కడ ఈ విషయం కేసు గురించి ఆ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు, విషయాలు తెలుసుకుంటున్నారు. ఆ చిన్నారి ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అక్కడ కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ ఆగ్రహం కాబట్టి అక్కడ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఉదయ్, ప్రస్తుతం ఎక్కడైతే పాప తప్పిపోయిందో అక్కడ స్థానిక ఎంపీ ఉదయ్, జనసేన పార్టీ నుండి గెలిచినటువంటి ఎంపీ ఉదయ్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అక్కడ. సో ఈ నేపథ్యంలో ఎంపీ ఉదయ్ జనసేన పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో పాప తప్పిపోవడంతో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళకి ఉదయ్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాడు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఎంపీ ఉదయ్కి ఫోన్ చేసి ఆ పాప గురించి వివరాలు అడిగి తెలుసుకొని అన్నట్టుకైతే మనకు సమాచారం అంతా ఉంది. ఉదయ్కి చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా పాపను సురక్షితంగా తీసుకురావాలి అని చెప్పేసి ఎంపీకి ఫోన్ చేసినట్టుగైతే మనకు సమాచారం అవుతుంది. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరిక మేరకు, ఆదేశాల మేరకు ఎంపీ ఉదయ్ మినిట్ అక్కడ అప్డేట్ ఏంటని తెలుసుకుంటున్నాడు. పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తూ అప్డేట్ అని కూడా తెలుసుకుంటున్నారు. అవసరమైతే ఇంకా బృందాలుగా విడిపోయి ఇంకెక్కువ గాలించండి, విచారణ చేపట్టని చెప్పేసి ఉదయ్ కూడా చెప్తా ఉన్నాడు. మరి ఇంతకీ పాప కేసులో కథ సుఖంతం కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అయితే నిన్నటి వారు కూడా ఏదైతే పాప తప్పిపోయినటువంటి 3 రోజుల నుంచి కూడా మనకు ఈ వార్తలను కూడా వస్తూ ఉన్నాయి. పూటకు ఒక వార్త, నిమిషానికి ఒక అప్డేట్ వస్తూ ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో పోలీసులు కూడా కాస్త అలర్ట్ కావడం జరిగింది. కొంత ఎక్కువ బృందాలతో ఈ పాపను జల్లెడ పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా మరికొంతమంది విచారణ చేపట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో అన్ని రకాలుగా ఏ విధంగా హెల్ప్ కావాలో ఆ రకాలుగా మీకు సహాయం అందిస్తాం, మీరు ఖచ్చితంగా పాపని తీసుకురావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ పోలీసుని ఆదేశించినట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఆధారంగా ఉన్నటువంటి కుక్క చనిపోవడంతో పోలీసులకి కాస్త ఇది ఇబ్బంది కలిగించే విషయమైనప్పటికీ కూడా సో ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో పోలీసులకి కాస్త ఇప్పుడు ఒక నూతన ఉత్సాహంతో ఇంకా ఈ కేసు విషయంలో ముందడుగేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఆ పేరెంట్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు అక్కడ స్థానికులతో పాటు మేము మనందరం కూడా ఆ పాప క్షేమంగా సురక్షితంగా వారి ఇంటికి రావాలని చెప్పేసి ఆ తల్లిదండ్రుల ఒడిలో ఆడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుందాం.